ఒకప్పుడు విమర్శలు సాధారణంగా పనికిరావని అర్థం చేసుకున్న తెలివైన వ్యక్తి ఉన్నాడు. వ్యక్తులను మార్చడానికి బదులుగా వారు తమను తాము రక్షించుకోవాల్సిన అవసరం ఉన్నందున ఇది తరచుగా వారిని రక్షణగా భావించేలా చేస్తుంది. వారు ఏదో తప్పు చేస్తున్నారని ఎవరికైనా చెప్పడానికి ప్రయత్నిస్తున్నట్లు ఊహించుకోండి మరియు వినడానికి బదులుగా వారు తమ చర్యలను సమర్థించడం ప్రారంభిస్తారు. ఇది ఒక వ్యక్తిని కొండపైకి నెట్టడానికి ప్రయత్నించడం లాంటిది, వారు వెనక్కి తగ్గడానికి మాత్రమే. జంతువులు కాకుండా ప్రజలు ముఖ్యమైన అనుభూతిని కలిగి ఉంటారు. మనమందరం ప్రపంచంలో ముఖ్యమైన వారిలాగా ప్రత్యేక అనుభూతిని కోరుకుంటున్నాము. మనల్ని మనుషులుగా మార్చేది ఇదే. లివింగ్స్టన్ లార్నెట్ అనే వ్యక్తి తన కుమారునికి ఒక లేఖ వ్రాసి ఇతరులను దయతో మరియు గౌరవంగా ఎలా ప్రవర్తించాలో చూపిస్తూ ఒక కథ ఉంది. ఒక ప్రసిద్ధ వ్యాపారవేత్త చార్లెస్ స్క్వాబ్ విజయానికి భిన్నమైన విధానాన్ని తీసుకున్నాడు. తప్పులను ఎత్తి చూపడానికి బదులుగా అతను తన కార్మికులను వ్యక్తిగతంగా మరియు ఇతరుల ముందు ప్రశంసించాడు, వారి ఆత్మలను ఎత్తివేశాడు మరియు వారిని విలువైనదిగా భావించాడు. ఆండ్రూ కార్నెగీ మరొక విజయవంతమైన వ్యాపారవేత్త. ప్రశంసల శక్తి కూడా తెలుసు. రాజులు కూడా ఇతరులను మంచిగా భావించడం యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకున్నారు. ఇంగ్లండ్ రాజు జార్జ్ ప్రజలతో ఎలా గౌరవంగా ప్రవర్తించాలో తనకు తాను గుర్తు చేసుకోవడానికి తన రాజభవనంలో తెలివైన సూక్తులు వేలాడదీశాడు. ఉదాహరణకు, ఒకరిని విమర్శించే బదులు ఈ వ్యక్తికి ఏమి కావాలి మరియు మీరు వారికి ఎలా సహాయపడగలరో ఆలోచించండి. ఇది మీకు కావలసిన దాని గురించి కాదు, ఇతరులు ఏమి కోరుకుంటున్నారో అర్థం చేసుకోవడం గురించి కూడా. కొన్నిసార్లు చిరునవ్వు అద్భుతాలు చేస్తుంది. మీరు నవ్వినప్పుడు అది మీకు మంచి అనుభూతిని కలిగించదు, ఇది మీ చుట్టూ ఉన్నవారి ఆత్మలను కూడా పెంచుతుంది. మీరు చిరునవ్వుతో ఉండాల్సిన అవసరం లేదు, కానీ మీరు అలా చేసినప్పుడు ఇది ఇతరులతో కనెక్ట్ అవ్వడంలో మీకు సహాయపడుతుంది మరియు వారు కూడా సంతోషంగా ఉంటారు. హార్వర్డ్ ప్రెసిడెంట్ ఒకసారి మాట్లాడుతూ, ఎవరైనా మాట్లాడేటప్పుడు వారి పట్ల పూర్తి శ్రద్ధ చూపడం వారిని గౌరవించే ఉత్తమ మార్గాలలో ఒకటి. ఇది చిన్న సంజ్ఞ, కానీ అది పెద్ద ప్రభావాన్ని చూపుతుంది. మీరు ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు కూడా ముందుగా వారి ఆసక్తుల గురించి ఆలోచించండి. వారికి ఏది ముఖ్యమో అర్థం చేసుకోవడం ద్వారా మీ ఇద్దరికీ ప్రయోజనం చేకూర్చే విధంగా మీరు కమ్యూనికేట్ చేయగలుగుతారు. మరియు గుర్తుంచుకోండి, ప్రతి ఒక్కరూ తాము ముఖ్యమైనవిగా భావిస్తారు. ప్రజలు తరచుగా తమ అహంకారాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తారు, అలా చేయడానికి వారికి సరైన కారణం లేకపోయినా. మనలో చాలామందికి తర్కంపై ఆధారపడకపోయినా మనం పట్టుకున్న బలమైన నమ్మకాలు ఉంటాయి. మనం తప్పు చేస్తే మనం దానిని మనమే అంగీకరించవచ్చు, కానీ ఎల్లప్పుడూ ఇతరులకు కాదు. ప్రాచీన గ్రీకు కథకుడు ఈసప్ మన ఆలోచనలను ఇతరులపైకి నెట్టకూడదని బోధించాడు. మీతో ఏకీభవించమని ప్రజలను బలవంతం చేయకుండా వారి అభిప్రాయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇది నిందించడం లేదా విమర్శించడం గురించి కాదు, కానీ ఉమ్మడి మైదానాన్ని కనుగొనడం గురించి. ఈ ఆలోచన పిల్లలతో కూడా పనిచేస్తుంది. వారిని నేరుగా విమర్శించే బదులు ఏదైనా చేయాలనే సానుకూల మార్గాన్ని చూపండి మరియు వారి చిన్న మెరుగుదలలను ప్రశంసించండి. ఈ పద్ధతి నాయకత్వంలో కూడా పనిచేస్తుంది. గొప్ప నాయకుడు ప్రజలను అనుసరించమని బలవంతం చేయడు, వారు మంచి ఉదాహరణను సెట్ చేయడం ద్వారా వారిని మార్చడానికి ప్రేరేపిస్తారు. ఈ ఆలోచనల గురించి వ్రాసిన డేల్ కార్నెగీ వాటిని జీవించాడు. అతను బేకన్ మరియు సబ్బు అమ్మకం వినయపూర్వకమైన ప్రారంభంతో ప్రారంభించాడు. కానీ ప్రజలు ఎలా పనిచేస్తారనే దాని అవగాహనతో
అతను కష్టాల్లో ఉన్న అమ్మకాల ప్రాంతాన్ని తన కంపెనీలో అత్యుత్తమంగా మార్చాడు. అతని రహస్యం చాలా సులభం. అతను విమర్శలకు బదులుగా ప్రశంసలు, దయ మరియు అవగాహనను ఉపయోగించాడు. కాబట్టి ఇక్కడ పాఠం స్పష్టంగా ఉంది. ఇతరులను ప్రోత్సహించడం, వారి ప్రయత్నాలను మెచ్చుకోవడం మరియు వారి అవసరాలను అర్థం చేసుకోవడం ద్వారా మనమందరం ప్రజలు విలువైనదిగా భావించే మరియు వారి ఉత్తమమైన పనిని చేయడానికి ప్రేరేపించబడే ప్రపంచాన్ని సృష్టించగలము. మరియు అది సానుకూల నాయకత్వం మరియు కనెక్షన్ యొక్క నిజమైన శక్తి.